వాళ్ళకో ఇళ్ళకో ఇచ్చి లేని పంచాలు తెచ్చుకుంటు కంటే ఈ రెండు కూడా రేవంత్ అన్న దాన్ని ఉంచుకుంటే ఏ లొల్లి ఉండదు కదా. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా అని ఒక ఆయన, అసలు నేను ఈ పార్టీలు ఉండను అని ఇంకొక ఆయన. అటు పాలన చేయాలనో ఇటు పదవులు పంచాలో అర్థం కాక రేవంత్ అన్న ఆగమైతుండే చూడనికి మస్తు బాధ అవుతున్నది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఉన్నయే రెండు అంటే రెండు మంత్రి పదవులు, దానికి 12 మంది పోటీ పడుతున్నారట. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా అని ఒక ఆయన, అసలు నేను ఈ పార్టీలు ఉండను అని ఇంకొక ఆయన. ఇగో గిట్లా ఇంటి ముంగట అప్పులోడు కూర్చున్నారట. పేరు తెలియకుండా కూడా జాతకం చెప్పే జ్యోతిషులు లెక్క మ్యాటర్ ఏంది, ఏ రాష్ట్రంలో ఏ సర్కార్లా అని చెప్పకుండా ముచ్చట చెప్పుకుంటూ పోతున్నామేంది అని చూస్తున్నారా? సరదా అప్పుడప్పుడు అట్లా చెప్తా కానీ ఇక ముచ్చట ఏంది అంటే, తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో మంత్రి పదవి మీద మస్తు మంది ఆశలు పెట్టుకున్నారట. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారట. ఈడ రేవంత్ అన్నతోని పని అయ్యేటట్టు లేదని డైరెక్ట్ అధిష్టానం దాన్నే పైరోలు చేస్తున్నారట. మరి ఎవరికి అత్తయో మంత్రి పదవులు కానీ దీంట్లో మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మొదలకెంచే గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారు మంత్రి పదవి కోసం. ఇక లిస్ట్ లా ఎమ్మెల్సీ విజయశాంత్ అక్క కూడా ఉన్నదట. అట్లనే పిసిసి బేబే మహేష్ గౌడ్ అన్న కూడా ఉన్నాడట. ఇక వీళ్ళతోటి పాటు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇట్లా చాలా మంది లైన్లు ఉన్నారట. షెయి పార్టీ సర్కార్ వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీ ఉండు చూసి సిద్ధంగా అనిపిస్తున్నాడు చాలా మందికి. అయితే ఎవరికిద్ద ఏ పంచాయతీలు అవుతాయో అనే భయంతో మంత్రివర్గ విస్తరణ కార్యాన్ని వెనకకే జరుపుతున్నారట షెయి పార్టీ పెద్ద లీడర్లు. కానీ వాళ్ళకో ఇళ్ళకో ఇచ్చి లేని పంచాలు తెచ్చుకుంటు కంటే ఈ రెండు కూడా రేవంత్ అన్న దాన్ని ఉంచుకుంటే ఏ లొల్లి ఉండదు కదా. మరి లేకపోతే ఎందుల్లా అటు పాలన చేయాలనో ఇటు పదవులు పంచాలో అర్థం కాక రేవంత్ అన్న ఆగమైతుండే చూడనికి మస్తు బాధ అవుతున్నది. రేవంత్ అన్న కాబట్టి తట్టుకుంటూ ఎట్లా అట్లా నడిపిస్తున్నాడు సర్కార్ను. కానీ ఇంకోళ్ళు అయితే ఎన్నడో కార్యతెస్టోళ్ళు పాపం రేవంత్ అన్న అని అనబట్టి కొందరు షెయి పార్టీ కార్యకర్తలు. కానీ జనాల సమస్యల కంటే వాళ్ళ పదవుల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది షెయి పార్టీ వాళ్ళకు. ఓ దిక్కు పంట కొంటలేని రైతులు అవస్థ పడుతుంటే వీళ్ళేమో పదవుల కోసం ఇట్లా పోటీ పడుతున్నారు. ఇక మీదికెంచి పైరువులు చేసుకునే బిజీలు ఉన్నారు. అట్లుంటది మరి ప్రజాపాలనతోటి అని కారడ్డాలు ఆడుతున్నారు తెలంగాణ పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.